గన్నవరం నుంచి వల్లభనేని వంశీ మరియు యర్లగడ్డ వెంకటరావు గారు పోటీ చేయడం జరుగుతుంది. సో ఈసారి గెలుపు ఓటమి ఎవరిది? ఇక్కడైతే టఫ్ అని నేను అంటాను. బికాస్ ఇద్దరికి అంత ఫ్యాన్ బేస్ ఉంది, ఇద్దరికి అట్లా నెగిటివ్ కూడా స్ప్రెడ్ అవడం జరుగుతుంది ప్రజల్లో. మరి వారి జ్యోతిష ప్రకారంగా వారికి ఎలా ఉండబోతుంది, గెలుపు ఎవరిది? ముందుగా మనం వంశీ గారి గురించి మాట్లాడుకుందాం. ఇది మనకి ఈ యుద్ధమే కురుక్షేత్ర యుద్ధం. అందులో మనకి పాలిటిక్స్ మన బెజవాడ నుంచే వస్తాయి, గన్నవరం నుంచే అంతే పాలిటిక్స్. ఎక్కడ ఆంధ్ర మొత్తం టోటల్ రాయలసీమ అసలు కడప అంటారు బాంబులకి అడ్డ, అది కాదు బెజవాడ బాంబులకి అడ్డ, గొడవలకి అడ్డ, అంతే కదా. ఇప్పుడు మనకి ఈ విజయవాడలో గన్నవరం ఎప్పుడు కూడా చరిత్రలో నిలిచిపోయేటటువంటి ఊరు. సిద్ధార్థ మెడికల్ కాలేజీలో మా స్టూడెంట్స్ అంతా చదువుతూ ఉంటారు. సో అక్కడ మనకి వల్లభనేని వంశీ గారికి వాళ్ళకి పెద్దమ్మ కూతురు నందమూరి అంతే గారిని ఉన్నారు విజయవాడలో. అందుకని మనకి ఈ జాతకం, ఆయన జాతకం అదంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించిన మీదట ఏమైందంటే మనకి ఈయన వంశీ గారు జ్యేష్ఠ నక్షత్రం 2వ పాదానికి చెందిన వ్యక్తి, వృశ్చిక రాశి. అర్ధాష్టమ శని నడుస్తున్నాడు. అర్ధాష్టమ శనిలో ఏమవుతుందంటే ఏ ఎమ్మెల్యే కూడా మంచి పనులు చేయకుండా ఉండరు. మామూలుగా వాళ్ళ చేతుల్లో ఉన్న మ్యాక్సిమం ఏ లీడర్ అయినా చేసి పెడితేనే ఉంటాడు ప్రజలకి. వీడు చేయకూడదు, పగబట్టేశాను అనడానికి ఏం శత్రుత్వం ఏం లేదు కదా. అది ప్రజాపాలకులుగా 10 మందికి మంచి చేస్తే ఇంకొక 10 ఓట్లు వస్తాయని వాళ్ళకి తెలుసు ఉంటుంది. కాకపోతే ప్రజలకు ఎలా ఉంటుందంటే వి కాంట్ సాటిస్ఫై దెమ్. 10 చేసి ఎక్కడ ఒక్కటి చెబితే ఇప్పుడు మన షర్ట్ ఉంది, ఇప్పుడు వైట్ షర్ట్ వేసుకుంటాం. ఆ వైట్ షర్ట్ లో చిన్న నల్లని మరక పడింది అనుకో, ఆ మరక వైపే చూస్తారు తప్ప వైట్ వైపు చూడరు. ఆ విధంగా ఆ వల్లభనేని వంశీ గారు అయినా ఇతర ఎమ్మెల్యేలైనా వాళ్ళ చేసిన మంచిని వాళ్ళు చూడరు అనమాట. ఒక్కటి చేయకపోతే ఈ ఎమ్మెల్యేలకి ఎక్కడ ఎక్కువ వచ్చేది ఏంటి, పోలీస్ స్టేషన్ లో పిచ్చి పనులు చేస్తారు వీళ్ళు ప్రజలు. ఎమ్మెల్యే విడిపించేయాలా అంటే వీళ్ళు ఒకసారి ఫోన్ చేస్తారు. మళ్ళీ నీకు జోక్ ఏంటి తెలుసా, ఎమ్మెల్యే క్యాబినెట్ మీటింగ్ లో ఉన్నాడా లేకపోతే కౌన్సిల్లో ఉన్నారా ఇవేం చూడరు. మీటింగ్ లో వాళ్ళు ఫోన్ చేసేసరికి వీళ్ళు ఎత్తేయాలి, ఎత్తకపోతే ఎమ్మెల్యే మంచోడు కాదు. సిఐకి చెప్పేసేయాలా, సినిమా టైప్ లో అప్పుడు మనకి సినిమా అంటే అలా వెళ్ళేసి తెచ్చేసేయాలా, సిఐ పంపించేయాలా. సిఐ ఇస్ ఎ గవర్నమెంట్ ఆఫీసర్, ఆయన కూడా ప్రజలను కోఆపరేట్ చేయాలని చూస్తారు. ఎమ్మెల్యేలు పాపం రాజకీయ నాయకులు వీళ్ళు వస్తే మనం చేసి పెట్టాలని చూస్తారు. ఆ విధంగా అయినప్పటికీ కూడా ప్రజలు ఎప్పుడు కూడా దురాశపరులు, ఐఎమ్ సారీ టు సే. బట్ ఎప్పుడు కూడా వాళ్ళకి కంటెంట్మెంట్ ఉండదన్నమాట. డబ్బులు తీసుకుంటారు, ఓట్లు వేస్తారు, అంతే. తర్వాత అన్ని ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ అసలు వెల్ఫేర్ యాక్టివిటీస్ బ్యాన్ చేసి పడేయాలి. మాట ప్రకారంగా సార్ మీరు అన్నారు కాబట్టి ప్రజల గురించి, ప్రజలు అసలు ఎటు వైపు ఆలోచించాలా, ఎలా ఆలోచించి నాయకుడు ఎంచుకోవాలో మీరు చెప్తారా? ప్రజలు ఎప్పుడు కూడా ఎలా ఉండాలా, ఈ ఎన్నికల్లో మనం తప్పు చేశాము, లేకపోతే ఈ ఎన్నికల్లో మనం మంచి చేశాము, మనకి ఏం కావాలి అన్నది క్లారిటీ కావాలా. ఇప్పుడు ఫస్ట్ నిజమైనటువంటి వాడు ప్రతి ఒక్కడు ఈయన సీఎం కావాలా, ఈ పార్టీకి వేయకూడదు, ఆ పార్టీకి ఎలా అనేవాడు 100% వీళ్ళు ఓటింగ్ చేయరు. ఫస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ చూస్తే మనం చదువుకున్న వాళ్ళు కబుర్లు చెప్తారు, వీళ్ళే వెళ్ళి ఫస్ట్ ఓట్లు వేయరు. ధనవంతులు కబుర్లు చెప్తారు, వాళ్ళే వెళ్ళి ఓట్లు వేరు. కానీ ఫారెన్కి పంపడానికి, వీసాలకి, ప్రొసీడింగ్స్కి దీనికి రేషన్ కార్డులు కావాలా, రేషన్ కార్డులు ఇవ్వలేదు, ఇదా రేషన్ కార్డుల కోసం ఆ ప్రభుత్వం ఉన్నది. తర్వాత వీళ్ళకి ఎలా ఉండాలి అని అంటే, గవర్నెన్స్ ఎట్లా ఉండాలి అంటే, పొలిటీషియన్స్ షుడ్ హియర్ టు ద బ్యూరోక్రాట్స్. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళు కష్టపడి ఒక డిసిప్లిన్గా చదివి ఒక టెస్టులు రాసి స్క్రీనింగ్లు చేస్తాం ఐఏఎస్లో, ఇన్ని టెస్టులు, ఇన్ని మెయిన్ టెస్టులు, ప్రిలిమ్స్, ఇవన్నీ. వాళ్ళు వెళ్ళి దుస్థితి ఏంటంటే ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళు వెళ్ళి పొలిటీషియన్స్ చెప్పిన మాటలు వింటున్నారు. ఇది మన దేశ దౌర్భాగ్యం. ఎప్పుడైతే పొలిటీషియన్స్ని మనం కంట్రోల్ చేయలేకపోతామో ఇంకా మనం బ్యూరోక్రసీ లేదే. బ్యూరోక్రసీ ఇస్ గవర్నెన్స్. అందువలన గవర్నెన్స్ ఎప్పుడు కూడా ఏ చీఫ్ మినిస్టర్లు ఇప్పుడు ఓకే లక్కీగా మనకు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు చదువుకున్న వాళ్ళు వస్తున్నారు, సీఎంలు పిఎంలు. కానీ ఒకప్పుడు మరి చదువుకోలేనప్పుడు వీళ్ళు వెళ్ళి బ్యూరోక్రాట్స్ని శాసనం చేస్తే ఎట్లా కుదురుతుంది? కాబట్టి ఇండియా డెవలప్ కావట్లేదు. అందువలన ఫస్ట్ ఏంటంటే బ్యూరోక్రాట్స్, పొలిటీషియన్స్ షుడ్ లెర్న్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టు బి వెరీ ఫ్రాంక్. ఐఎమ్ సారీ టు సే బట్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. పొలిటీషియన్ వీళ్ళు బ్యూరోక్రాట్స్ కూడా పాపం ఎదిరించలేరు, ట్రాన్స్ఫర్లు చేస్తారు. చాలామంది డైనమిక్ ఆఫీసర్స్ ఉన్నారు నా ఫ్రెండ్స్, వాళ్ళు మహా అయితే ట్రాన్స్ఫర్లు చేస్తారు. ఏం చేస్తారు వాళ్ళు? వై షుడ్ వి ఒబ్లైజ్, వై షుడ్ వి మనం అని పరిపాలన దిట్టగా చేశారు. డికే రవి కర్ణాటకలో ఐపీఎస్ ఆఫీసర్ హ్యాంగ్ చేసుకునేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. కాబట్టి ఆయన మోస్ట్ పవర్ఫుల్
అట్లాంటి ఐఏఎస్ ఆఫీసర్స్ చాలా మంది ఉన్నారనమాట. సో మనకి ప్రజలు ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్స్ ఇప్పుడు వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఉంది, ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు, డీజీపీ ఉంటే ఇట్లాగా, లేకపోతే ఈ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటే మాకు ఈ ఎలక్షన్లో సరిగ్గా జరగదని చెప్పి అపోజిషన్ పార్టీస్ చేస్తున్నారు. అండ్ స్టిల్ ఈ అపోజిషన్ పార్టీస్ని సాటిస్ఫై చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ఎవరికి కూడా అంత ట్రాన్స్పరెన్సీ ఉంది. ప్రజల్లో ట్రాన్స్పరెన్సీ లేదు. ప్రజలు ఫస్ట్ వెల్ఫేర్ యాక్టివిటీస్ తీసుకోకూడదు డబ్బులు. ఎవరైతే వెల్ఫేర్ యాక్టివిటీస్ ప్రకటిస్తున్నారో ఆ యొక్క పార్టీని బ్యాన్ చేసేయాలి ఫస్ట్. యుఎస్ లో, ఫారిన్ కంట్రీస్ లో అదే చేసేది. నో వెల్ఫేర్ యాక్టివిటీస్. వెల్ఫేర్ యాక్టివిటీస్ మీరు తీసుకుంటున్నారు, డబ్బులు మీరు తీసుకుంటున్నారు, మళ్ళీ వాళ్ళకే ఓట్లు ఇవి అంటారు, మళ్ళీ వాళ్ళు తప్పులు చేశారంటారు. వాట్ ఈస్ ఆల్ దిస్? వల్లభనేని వంశీ గారు చక్కగా, ఆయనకి శని యొక్క పరిస్థితి బ్రహ్మాండంగా ఉంది. అనురాధ నక్షత్ర జాతకుడు. అనురాధ నక్షత్రంలో ఏంటంటే వృశ్చిక రాశిలో పంచమ రాహు ఉన్నాడు ఇప్పుడు. సో 1కి 2 సార్లు ట్రై చేయాలి. కొంచెం టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది, వెరీ వెరీ టఫ్ కాంపిటీషన్. నువ్వు అన్నట్టుగా ఏంటంటే పొలిటీషియన్స్, పొలిటికల్ సెంటర్ ఆఫ్ ఇండియా మనకి ఢిల్లీ అయితే, పొలిటికల్ సీట్ ఆఫ్ ఇండియా అండ్ పొలిటికల్ సీట్ ఆఫ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ గన్నవరం, విజయవాడ. అందువలన మనకి ఈయనకి ఉన్నటువంటి కుజుడు ఇక్కడ బ్రహ్మాండంగా ఉన్నాడు. ఈ కుజుడు ఆ తర్వాత గురులు ఇద్దరూ కలిస్తే క్యాలిక్యులేటెడ్ పర్సన్, అతను బ్రహ్మాండంగా అంచనా వేస్తాడనమాట. అయితే ఈయన ఆ ప్రజలు వాళ్ళ చేసినటువంటి మంచిని అంతర్గత వర్గాల ద్వారా ఆయన బ్యాడ్ అవ్వడానికి ఉంటుంది. ఆయన్ని బ్యాడ్ పబ్లిసిటీ చేయడానికి, ఆయన ఇలా అన్నారు ఇలా చేశారని బ్యాడ్ పబ్లిసిటీల ద్వారా కొంచెం డీఫేమ్ అవడానికి అవకాశాలు ఉంటాయి. బట్ మార్స్ ఇస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ మకర రాశి కాబట్టి, అండ్ దట్టు గురుడు నేచపట్టాడు. నేచపట్టినటువంటి గురుడు ఉచ్చ స్థితి కారకుడు అయినటువంటి కుజుడితో పట్టుకున్నప్పుడు, కలిసినప్పుడు ఆ యొక్క నేచత్వం కోల్పోతుంది. కాబట్టి ప్రజల అట్రాక్షన్ వస్తుంది. తిట్టుకుంటూనే వేయకూడదు అనుకుంటూనే ఓట్లు వేయడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు కూడా ద సేమ్ హిస్టరీ రిపీట్స్. అండ్ కమింగ్ టు దిస్ యార్లగడ్డ వెంకట్రావు గారి దగ్గరికి వచ్చేసరికి మృగశిర నక్షత్రం, వృషభ రాశి. అంటే కస్ప పీరియడ్ లో పుట్టారు ఆయన. బాడీ స్ట్రక్చర్ ని బట్టి కూడా మనం అంచనా వేయచ్చు అనమాట. ఈ వృషభ రాశి మంచి బ్రహ్మాండంగా ఉంది. బంధుప్రీతి పాపం ఆయన కూడా చక్కగా అందరికీ మేలు చేయాలని చూస్తారు, కార్యకర్తలకి మేలు చేయాలని చూస్తారు, ఎంతమందికి చేస్తాం మనం. కాబట్టి ఈ గజకేసరి యోగం ఉంది. మన గజకేసరి యోగం పట్టింది ఇప్పుడు. గజకేసరి యోగం అంటే ఏనుగు మీద ఊరేగడం అనమాట. అంటే అంత గౌరవం ఉంటుంది. గురుగారు మీకు ఓట్లు వేసేస్తామండి, మేము మిమ్మల్ని గెలిపించేస్తామండి అని చెప్తారు, గౌరవిస్తారు. బట్ వీ హ్యావ్ టు సీ హౌ ఫార్ ఇట్ మెటీరియలైజెస్. ఓట్లు పడాలి కదా, ఊహలు వేరు. నెట్వర్కింగ్ బిజినెస్ లో చూసావా నువ్వు, నలుగురిని చేర్చండి, ఆ నలుగురిని చేర్చాలా, 4 × 4 16, 4 to the power of 4 అయిపోయింది. ఇక్కడ 64 మంది ఇంకొక నలుగురిని చేర్చాలి ఒక్కొక్కడు. ఇట్లా చెప్పేసి కొన్ని కోట్లు చూపిస్తారు బోర్డు మీద, ఏముండదు అక్కడ. ఫస్ట్ చేరిన వాళ్ళు బొక్కబొరల పడతారు. ఆ విధంగా ప్రజలు కనుక ఈయనకు ఉన్నటువంటి ఇప్పుడు ఈ యొక్క రాజ్య స్థితిగతుడైనటువంటి శని, అలాగే లాభస్థితిగతుడైనటువంటి రాహువు అద్భుతమైనటువంటి రాజ్యాధికారాన్ని ఇవ్వడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. డాక్టర్ ఎన్టీ రామారావు, నందమూరి రామారావు, తారక రామారావు గారిని రాహువే చేశాడు సీఎం కింద. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని చేసింది ఆయనే. రాహుబలం లేదే రాజకీయంలో మనుగడ లేదు ఎవరికైనా సరే. అందుకనే వీళ్ళందరూ ఇప్పుడు కూడా పాపం వాళ్ళని చూసి, పొలిటీషియన్స్ని చూసి మనం జాలిపడాలి. ఎందుకంటే వాళ్ళు మొత్తం జుట్టంతా ఊడిపోతుంది అనమాట. ఎందుకని వాళ్ళకి అనేకమైనటువంటి ఆలోచనలు, ఇల్యూజన్స్లో, కన్ఫ్యూజన్స్లో ప్రజల్ని ఎస్టిమేట్ చేయడానికి వాళ్ళే అమాయకులు, నిజమైన అమాయకులు చెప్పాలంటే లీడర్స్. సో హియర్ ఈయనకు కూడా చక్కగా రాహు లాభస్థితిగతుడై ఉన్నాడు వృషభ రాశి. కాకపోతే గురుబలం కొంచెం తగ్గింది. అందువలన మనకి ఈసారి ఈ కాంపిటీషన్లో కొంచెం వల్లభనేని వంశీ గారికి కొంచెం ఫేవర్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అట్లాగనే డిస్కరేజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎవరికి వాళ్ళు పోటీ చేసుకుంటున్నారు. నో క్వశ్చన్ ఆఫ్ అధిక మెజారిటీ. ఈ ఎలక్షన్ లో దగ్గరే స్వల్ప మెజారిటీ ఇన్ 3 digits మళ్ళా. అంటే కేవలము ఒక 999 లోపల, విచ్ ఇస్ ద ఫస్ట్ వీళ్ళ లీడర్స్ అందరిని అడగాల, విచ్ ఇస్ ద స్మాలెస్ట్ సింగిల్ డిజిట్ నెంబర్, విచ్ ఇస్ ద లార్జెస్ట్ 3 digit నెంబర్. ఎందుకంటే వీళ్ళు ఓట్లు ఇన్ని కావాలా అన్ని కావాలా అని ప్రజలు వీళ్ళు కోరుకుంటూ ఉంటారు. ద లార్జెస్ట్ 3 digit నెంబర్ డిఫరెన్స్ లోనే వీళ్ళకి ఉంటుందమ్మా. మిగతాది గెలుపు స్వల్ప మెజారిటీ. నగరి నుంచి ఆర్కే రోజా గారు
మరి ఆపోజిట్ గా గాలి భానుప్రకాష్ గారు పోటీ చేస్తున్నారు. ఈసారి ఎలాంటి టఫ్ ఉండబోతుంది? లాస్ట్ టైం అయితే మంచి మెజారిటీతో రోజా గారు గెలిచి ఆవిడ సంతోషం వ్యక్తం చేశారు. అక్కడ ఈసారి ఆవిడ టఫ్ కాంపిటీషన్ తో ఉంటుందని మనం వింటున్నాం, చూస్తున్నాం, ప్రజల స్పందన కూడా మనం వింటున్నాం. సో వారి నా జాతకం ప్రకారం ఎలా ఉండబోతుంది? రోజా గారు నాకు 15 సంవత్సరాల నుంచి తెలుసు. సత్యసాయి నిగమాగమం అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ బ్రదర్ ఇంట్లో అపార్ట్మెంట్ పైన 4th ఫ్లోర్లో ఉండేవారు అనమాట. అప్పుడు ఆమె పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత అప్పుడు అందరూ ఆమెను ఐరన్ లెగ్ అని, గెలవలేరని ఇలా రకరకాలుగా అనేవారు. తర్వాత ఆమె చక్కగా సెలవుమణి గారు కూడా, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళ బర్త్డేకి ఎప్పుడు కూడా ఎంతమందిని తీసుకెళ్ళినా పాపం ఆవిడ ఏమన్నారు అనమాట. ఎవరి కోసం విఐపీస్ కోసం దాచుకున్న కేకులను కూడా తీసుకొచ్చి పెట్టేసేవారు మనం తీసుకెళ్ళిన వాళ్ళకి. అంటే వితౌట్ అపాయింట్మెంట్ వెళ్ళినా కూడా అంత మంచి ఆమె. కాకపోతే నోరు కొంచెం ఆవిడ స్ట్రైట్ ఫార్వర్డ్ దురుస్తూ ఉండాలా, ఉండకపోతే హౌ కెన్ యూ కంట్రోల్ ద పబ్లిక్. సో అలా ఆ రోజా గారు వాళ్ళ పాప వాళ్ళ బాబుని కూడా చిన్నప్పుడు ఆవిడ తీసుకొచ్చి ఎరా మా పిల్లలు అంటే తీసుకొచ్చి చూపించి, అంత సింప్లిసిటీ అండ్ మోడెస్ట్ ఉమెన్. మాతృస్వభావం అనేది మాతృమూర్తి స్త్రీలకు ఉంటుంది కదా. ఇప్పుడు ఏంటంటే లాస్ట్ బంపర్ మెజారిటీతో ప్రూవ్ చేసింది ఆమె. ఇప్పుడు నువ్వు గెలవలేవు, నువ్వు రాజకీయాల్లోకి ఉండలేవు అని అనుకున్నప్పుడు షీ వర్క్డ్ ఇన్ డిఫరెంట్ కెపాసిటీస్ ఇన్ డిఫరెంట్ పార్టీస్. తెలుగుదేశంలో చేశారు, వైఎస్ఆర్ పార్టీలో చేశారు, రకరకాల పార్టీల్లోకి వచ్చారు. ఆమె స్ట్రాటజికల్గా ఆమె ఏదో మామూలుగా సినిమా యాక్టర్ అనుకుంటారు. షీఈస్ వెరీ మెచ్యూర్డ్ పొలిటీషియన్ అనమాట ఆమె. అంటే ఆ సినిమా యాక్టర్లు హీరోయిన్ ఆ కథ అయిపోయింది. ఆమె తర్వాత పాలిటిక్స్కే కరుడుగట్టిన పొలిటీషియన్స్నే కంగు చూపించింది అనమాట, నోరు మోయించింది ఆమె. అంటే ఆమె యొక్క మెజారిటీతో, మాటలతో కాదు. సో ఈమెకి ఉత్తరాభాద్ర నక్షత్రము 2వ పాదంలో పుట్టారు ఈమె. అలాగే శుక్రుల్లో శని మహాదశ అంతర్దశ జరుగుతోంది, మేనరాశికి చెందిన ఆమె. కాబట్టి ఈమెకి ఇప్పుడు ఏలినాటి శని ప్రభావం జరుగుతుంది. ఈ ఏలినాటి శని ప్రభావంలో ఏంటంటే ఈ అపవాదులు, తలనొప్పులు, ప్రజల నుంచి తిట్టుకుంటూ ఉండడము, మంచి చేసినా రాలేదని అనడము. ఇప్పుడు కాన్స్టిట్యుయెన్సీకి రాలేదు అంటారు, అస్తమానం వచ్చి ఏం చేస్తారు? ఆమె అవసరమైనప్పుడు వెళ్తుంది, ఆమె ఫైల్స్ ఎవరికైతే కావాలో ఆమెకి వాళ్ళకి శాంక్షన్ చేస్తుంది. సినిమా హీరోయిన్ చూడదు, మా గల్లీకి రాదు, మాకు ఏం చేయదని ఆరోపణలు బాగా రావడం వల్ల నెగిటివ్ బాగా స్ప్రెడ్ అయిపోతుంది. రోజు వస్తే ఏమంటారు వీళ్ళు, విఐపి ఎప్పుడైనా రోజు వస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంవత్సరంలో 1-2 సార్లు హైదరాబాద్కి ఆయన బలారంలో ఉన్న గెస్ట్ హౌస్కి ఎప్పుడో ఒకసారి వస్తారు. వస్తే ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటారు. రోజు వస్తే వీధుల్లో తిరుగుతున్నాడు, ఈయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏంటి అని అంటారు, పని పట్టలేదండి అంటారు. షీ ఈజ్ ఏ సెలబ్రిటీ. ఆమె సినిమా హీరోయిన్, ఆమె ఇంటిగ్రిటీని మనం కాపాడాలా. అలాగే ఆమె పొలిటీషియన్ గా హార్ట్ఫుల్ గా ఆమె చేసింది. ఆమె ఏ పార్టీలో ఉన్నా కూడా కల్లా కపటం లేకుండా పాపం చేసింది ఆమె. కాబట్టి ఇప్పుడు ఏలినాటి శని ప్రభావం వలన ఆమెకి ఇప్పుడు వెరీ టఫ్ కాంపిటీషన్, హెడేక్ ఫ్రమ్ ఏలినాటి శనిలో ఎలా ఉంటుందంటే తనకంటే కింద స్థాయి వాళ్ళ చేత మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే కార్యకర్తలే ఈమెని వ్యతిరేకత చూపించేటటువంటి ఇది ఉంటుంది. నెగిటివ్ పబ్లిసిటీ ఏముందమ్మా, పబ్లిసిటీ చేసినంత మాత్రాన ఆమె వ్యక్తిత్వం కోల్పోదు కదా. ఆమె వ్యక్తిత్వం ఆమెకు ఉంటుంది, ఆమె చేసిన మంచి పనులు, ఆమె తాను తీసుకున్నటువంటి పాలసీస్, ఆ స్ట్రాటజీ ఆమెకు ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి లగ్నములో గురు రాహువులు ఉన్నారు, గురుచండాల యోగం పట్టింది. అండ్ చక్కగా గురుడు మంచి స్థితిలో ఉన్నాడు కాబట్టి, స్వక్షత్రగతుడై ఉన్నాడు కాబట్టి ఆనెస్టీకి మరో పేరు ఆమె. తర్వాత ఈ యొక్క రవి బుధులు బుధాదిత్య యోగం పట్టారు, బానే ఉంది. కానీ ఈ బుధాదిత్య యోగము అనేటటువంటిది ఒక్కొక్కసారి ఆ అవయోగం కూడా చేస్తుంది అనమాట. కాబట్టి ఆ అవయోగ దశలన్నీ దాటుకుని ఆమె ఇప్పుడు ముందుకు వచ్చేసారు. ఏలినాటి శని సమయంలోనే మనకి పదవినిచ్చిన, పిల్లల్నిచ్చిన, పిల్లలు పెళ్ళిళ్ళు చేసిన, మా ఇళ్ళు కట్టిన, లైక్ దిస్ ఏ శుభకార్యం అనేటటువంటిది కర్మకారకుడు అనమాట శని. సో ఆమెకి తప్పకుండా ఇప్పుడు మనకి ఈ యొక్క శుక్రుడు చూడండి, శుక్రుడు కన్యారాశిలో మిత్రక్షేత్రంలో ఉన్నాడు, శని ఉచ్చస్థితిలో ఉన్నాడు వృషభ రాశిలో. సో ఈ విధమైనటువంటి కాంబినేషన్ వల్ల ఆమె ఇప్పుడు మీనరాశి వాళ్ళకి పరిస్థితులు బాగుండకపోయినా గోచార రీత్యా కెరీర్ పరంగా బాగుంటుంది. విదేశాలకు సంబంధించి పిఆర్, పబ్లిక్ రిలేషన్స్ అవి బాగుంటాయి. ఆ విధంగా ఈ రాహువు కూడా ఆమెకి జన్మరాశిలో ఉన్నాడు ఇప్పుడు గోచార రీత్యా, శని వ్యయస్థితిలో ఉన్నాడు. సో ఈ కారణాల వల్ల గురుడు విక్రమస్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ స్థానాల వల్ల కొంచెం టఫ్గా ఉంటుంది కానీ కాంపిటీషన్, బట్ షీ విల్ టేక్ ఎ లీడ్ అనమాట ఇన్ దిస్ పాలిటిక్స్. మూవింగ్ టు
భానుప్రకాష్ గారికి జ్యోతిష ప్రకారంగా ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, మరి గెలుపు ఆయన వైపు ఉందా? భానుప్రకాష్ గారిది వృషభ రాశికి చెందినటువంటి జాతకులైన మృగశిర నక్షత్రం, అంటే జన్మరాశి వాటి కంటే కూడా నామ నక్షత్రం కొంతమందికి ప్రభావం ఎక్కువ పనిచేస్తూ ఉంటుంది. సో ఇక్కడ గోచార రీత్యా వృషభ రాశికి కూడా బాగానే ఉంది. ఆల్ ఇంతకు ముందు కూడా ఆయన ఆ స్ట్రాటజీని నిలుపుకుంటూ ఆ పాలిటిక్స్లో ఆ వ్యూహాలతో ముందుకు వస్తూ ఉన్నారు. బాగుంది. అయితే ఈ యొక్క చంద్ర గురులు ఇద్దరూ కలవడం వలన వీళ్ళకి చక్కటి గజకేసరి యోగం పట్టింది దీనికి. ఇప్పుడు జన్మ రాశిలోకే అంటే వృషభ రాశిలోకే అక్కడ గురుడు ఇప్పుడు సంచారం చేస్తున్నాడు. సో ఈయన కూడా గ్రహస్థితి అనుకూలంగా ఉంది. ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు అవనియండి, ఎమ్మెల్యే ఎంపీస్ వీళ్ళు పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రమోషన్స్, సమ్ ఎలివేషన్ అనేటటువంటిది అనుభవిస్తూ వచ్చారు. తర్వాత ఇప్పుడు ఈ యొక్క ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రజెంట్ యాజ్ ఆన్ టుడే దగ్గరికి వచ్చేసరికి ఎలక్షన్స్ ముందు ఈ యొక్క రవి కూడా వృషభ రాశిలో ఉన్నాడు కాబట్టి కొంచెము టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది అనమాట. అంటే మహిళా ఓట్లు వేయరు. ఈ యొక్క శుక్రుడు యొక్క స్థితిలోకి ఈ రవి దగ్గరికి వచ్చేసరికి రోజా గారికి ఎంత యాంటీ ఉన్నా ఎంత ఇది ఉన్నా ఏలినాటి శని ప్రభావం సంహవ్ ఆమె ఓట్లు వేస్తారు. ఈయన దగ్గరికి వచ్చేసరికి కార్యకర్తల్లో మహిళల్ని, ఆ తర్వాత ఓటర్లు వేసేటటువంటి మహిళలు ఉండడం అనేది జరుగుద్ది అనమాట. ఆ కారణంగా అది కూడా ఈజీ ఏం కాంపిటీషన్ కాదు, అది ఇట్స్ అ వెరీ టఫ్ కాంపిటీషన్. ఆ టఫ్ కాంపిటీషన్లో స్వల్ప మెజారిటీతో రూలింగ్ పార్టీ కాబట్టి గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఈసారి గెలుపు నగరి నుంచి మళ్ళీ రోజా గారిది అంటారా? రోజా గారు ఇప్పుడు ఎంతోమంది హ్యాట్రిక్లు చేశారు. సో అధికారం అనేది ఎలా ఉంటుందంటే వాళ్ళకి గెలిస్తే మనము గెలుపు ఒక్కటే మనం అని అనుకోకూడదు అనమాట. గెలిస్తే ఎమ్మెల్యే పోస్ట్ వచ్చింది, ఎంపీ పోస్ట్ వచ్చింది అని కాదు. అక్కడ టఫ్ కాంపిటీషన్ ఇచ్చి ఇద్దరు కూడా పక్కనే మార్జిన్లో ఉన్న ఫస్ట్ సెకండ్ ర్యాంక్స్ లాగా ఇద్దరిది గెలిపే. అండ్ అంతే అనమాట, అట్లా ఉంటుంది. వెరీ టఫ్ కాంపిటీషన్.